నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ 9 న్యూస్. నేను ఆశ. ఫిబ్రవరి 6 తారీఖు 2026 శుక్రవారం నుండి ఫిబ్రవరి 8 తారీఖు 2026 ఆదివారం వరకు కాకినాడ జిల్లా పిఠాపురం తాలూకా కొత్తపల్లి పొన్నాడలో వెలిసియున్న బషీర్ బీబీ ఔలియా బంగారు పాపమ్మ వారి 71వ గంధోత్సవం ఘనంగా నిర్వహించబడును. ఈ ఉరుసు కార్యక్రమంలో అనేక రాష్ట్రాల నుండి, అనేక జిల్లాల నుండి 3 రోజులు జరుగు ఉరుసు కార్యక్రమమునకు సుమారు 1,00,000 మంది పైచిలుకు భక్తులు విచ్చేసి వారి యొక్క సమస్యలను, మన్ననలను, కోరికలను బషీర్ బీబీ ఔలియా వారి విన్నవించుకుని బషీర్ బీబీ ఔలియా వారి ఆశీర్వాదములు పొంది, అనుగ్రహం పొంది ప్రసాదములు స్వీకరించెదరు. ఈ సందర్భంగా ముజావరల్ షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ గారు, షేక్ బడే సాహిబ్ బాబ్జీ గారు మాట్లాడుతూ, ఈ పిఠాపురం కొత్తపల్లి పొన్నాడలో వెలసియున్న బషీర్ ఔలియా ఈనాటి వరకు 71 సంవత్సరాల వరకు పూర్వీకుల నుండి ఆనవాయితీగా ప్రజలు, భక్తులు, స్థానికుల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నామని చెప్పారు. అలాగే ఈ ఉరుసు ఉత్సవాలలో హిందూ ముస్లింల మత భేదాలు లేకుండా అనేక మంది భక్తులు, ప్రజలు దూర ప్రాంతాల నుండి పాల్గొంటారని, వారికి కావలసిన అన్ని సౌకర్యములు అనగా మంచినీటి సౌకర్యములు, ఉండటానికి టెంట్ సౌకర్యములు కల్పించుచున్నామని చెప్పారు. భక్తులు, ప్రజలు, స్థానికులు కోరిక మేరకు బషీర్ బీబీ ఔలియా దర్గాను పునర్నిర్మించడం కమిటీ వారి ద్వారా నిర్ణయించడం అయినది. ఈ బషీర్ బీబీ ఔలియా దర్గా పునర్నిర్మాణానికి అధిక మోతాదులో నిర్మాణపు ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు ఉన్నందున భక్తులు, ప్రజలు, స్థానికులు అధిక మొత్తంలో ఆర్థిక సహాయం అందించవలసిందిగా ముజావరల్ షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, షేక్ బడే సాహిబ్ బాబ్జీ గారు కోరటం జరిగినది. ఈ కార్యక్రమంలో ముజావరల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని బషీర్ బీబీ ఔలియా 71వ ఉరుసు గంధోత్సవం యొక్క పోస్టర్లు, పాంప్లెట్లు ఆవిష్కరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అలియస్ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో ఉన్న బషీర్ బీబీ ఔలియా వారి 71వ ఉత్సవములు 6/2/26 తేదీ నుండి 8/2/26 తేదీ వరకు అతి వైభవంగా జరుగును. ఈ ఉత్సవంలో స్థానికతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా అనేక హిందూ, ముస్లిం భక్తులు విచ్చేయుదురు. ఈ దర్గా ఇప్పుడు ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉన్నది. కావున దాతలు దర్గా అయితే సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే ఉత్సవాలు 6/2/26 శుక్రవారం ప్రారంభం అవుతున్నాయి. 8/2/26 ఆదివారంతో గంధోపాధ్యాయతో ముగుస్తుంది. భక్తులు విచ్చేసి దర్గా ప్రవేశం కోరుతున్నాము. 1,00,000 మంది వస్తూ 3 రోజుల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి టెంట్ సౌకర్యము కల్పించాము, మంచినీటి సౌకర్యము కల్పించాము, ఇతర సౌకర్యములు కూడా కల్పిస్తున్నాము. కావున 50 మంది రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.